బ్రేకింగ్ న్యూస్. విజయవాడ ఎన్నికల కమిషనర్ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. పులివెందుల్లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై టీడీపీ దాడిని ఖండిస్తూ నిరసన తెలిపారు. ఎన్నికల కమిషనర్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బైఠాయించారు. టీడీపీ దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీ నేత ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ప్రశాంత వాతావరణంలో జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ కూడా పులివెందుల జడ్పీటీసీని మాత్రం ఎన్నుకుని దాన్ని బై ఎలక్షన్కి తీసుకొచ్చి నామినేషన్ల కట్టడి దగ్గర నుంచి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పులివెందుల జడ్పీటీసీ మరణిస్తే ఆ మరణించిన ఆయన కుటుంబ సభ్యుల్ని మేము పోటీకి పెడితే చుట్టుపక్కల జిల్లాల నుంచి లేదా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రౌడీల్ని, ముఠా నాయకుల్ని ఓగేసుకు తీసుకొచ్చి వాళ్ళ రాము అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మండల స్థాయి నాయకుడు, ఎంపీపీ, వాళ్ళిద్దరూ కలిసి ఒక గ్రామంలో ప్రచారానికి వెళ్లి ప్రచారం నుంచి బయలుదేరి కారు ఎక్కి ఒక 10 గజాల కారు నడిచిందో లేదో ఆ ఊరు దాటంగానే అన్ని కార్లు ఒక్కసారి ఆపి కారులోంచి మనుషులు బయటికి దూకి ఈ కారుని ధ్వంసం చేసి కత్తులతో రాడ్లతో లోపల కూర్చున్నటువంటి రాము మీద, అలాగే రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద పైశాచికంగా దాడి చేసి పోలీసులు ఎక్కడున్నారే అంటే చూడండి ఈ డ్రామా అంతా కూడా. పోలీసులు ఎక్కడున్నారే అంటే ఈ దాడి జరిగినటువంటి 1/2 కిలోమీటర్ బయట కాసు కూర్చున్నారు. అంటే అంతా తెలిసి వాళ్ళకి ఇదంతా కూడా ఆర్కెస్ట్రైజ్డ్, ముందే ప్రీ ప్లాన్ గా మీరు ఎక్కడికి రావాలి, మీరు ఏ ఊళ్ళో ఎవరు వస్తే ఎవరిని ఏం చేయాలి, పోలీసులు నెక్స్ట్ ఎంతసేపట్లో వెళ్ళాలి, ఇదంతా సినిమా ఆర్కెస్ట్రైజ్.